ప్రజాదరణ లేని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారని అన్నారు మంత్రి జోగి రమేష్. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు తమ పార్టీ వ్యవహారమని, చంద్రబాబు అవసరమైన విషయమని అన్నారు. నచ్చిన వాళ్ళు పార్టీలో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారని అంటున్న జోగి రమేష్తో మా విజయవాడ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పుల జాబితాకి సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతోంది, మరోవైపు దీనిపైన చంద్రబాబు కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక దగ్గర చెత్త అయిన వాళ్ళు వేరే దగ్గర బంగారం అవుతారంటూ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ గారు ఉన్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి జరుగుతున్న కసరత్తు పైన చంద్రబాబు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక నియోజకవర్గంలో చెత్త అయిన వ్యక్తులు రెండో నియోజకవర్గానికి పోతే బంగారం అవుతారని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు చంద్రబాబు కామెంట్స్? ఇది టోటల్గా అయితే మా పార్టీ వ్యవహారం. చెత్త అవుతారా, తుప్పు అవుతారా, నిప్పు అవుతారా, గోల్డ్ అవుతారా అనేది ఎన్నికల తర్వాత చూస్తాడు చంద్రబాబు నాయుడు. మా పార్టీ అంతర్గత వ్యవహారం, మేము సీట్లు ఎవరికి ఇచ్చుకోవాలని మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి. ఈ క్రమంలో మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అసలు చంద్రబాబు నాయుడు ఏ నియోజకవర్గానికి వెళ్ళాడు, ఇది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకోవాలా. ఇంతకుముందు ఏ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పోటీ చేశాడు, ఇప్పుడు ఏ నియోజకవర్గం, ఇవన్నీ కూడా రాజకీయ ప్రక్రియలో భాగం. ఇవన్నీ సొలు మాటలు గట్టిపెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తాం. అంటే మీ పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, అంతర్గత వ్యవహారం కావచ్చు, కానీ దీనిపైన కొంతమంది ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తిగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా పార్థసారథి వ్యవహారం కూడా మీ జిల్లాకు సంబంధించిన వ్యవహారం, అంతరం కూడా కొంత అసంతృప్తిగా ఉన్న ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏమంటారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, సారథానం గురించి నాకు తెలియదు, కానీ జనరల్గా సంవత్సరాల క్రితం గడప గడపకి మా లీడర్ మమ్మల్ని అందరూ కూడా వెళ్ళమన్నాడు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకెళ్లే క్రమంలో వాళ్ళతో భాగస్వామ్యం అన్నాడు. ఇంకా ఏదన్నా వాళ్ళకి ఇంకా మంచి చెడు కావాలంటే ఆ గ్రామానికి సంబంధించి, ఆ గడపకు సంబంధించి ఏదన్నా మిగిలిపోయినది ఉంటే చేయమని చెప్పారు. నేను ఆ రోజే చెప్పాను. ఆ రోజు గడప మీటింగ్లు అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూడా చెప్తూ ఉండేవాడు. ఎవరైతే ప్రజాదరణ కోల్పోతారో, ప్రజల విశ్వాసం కోల్పోతారో వాళ్ళని కొంచెం పక్కన పెడతానని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ మాటను అందరం కూడా ఏకీభవించాం. ఈ రోజు బయటకు వచ్చి జోగి రమేష్ అసమ్మతితో ఉన్నాడు, లేకపోతే ఇంకొక ఆయన అసమ్మతితో ఉన్నాడు, లేకపోతే మన ఇప్పుడు పార్టీ ఉండాలా, లీడర్ నిలబడాలా, జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయితేనే కదా మనకు విలువ. అంతేగాని నేను అడుపోతా, నేను పోయేవాళ్ళు ఎప్పుడు పోతానే ఉంటారు. ఇది కామన్. అల్టిమేట్గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలా, జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేది మా ధ్యేయం. తప్పనిసరిగా దానిలో ఏ మార్పులు, ఏ చేర్పులు, ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కూడా శిరసా వహించాల్సిందే. కానీ కొంతమంది శిరసా మేము వహించము, పార్టీని వేడతాం, అవసరమైతే వేరే పార్టీ నుంచి పోటీ చేస్తామంటున్నారు కదా. ఈ చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా, నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు పోతారు. ఇవన్నీ కామన్. ఎన్నికలు వచ్చేసరికి అటు నుంచి ఇటు నుంచి అటు కామన్గా జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా లీడర్ ముఖ్యం, పార్టీ ముఖ్యం. సో ఇది మొత్తంగా ఏదైతే నచ్చిన వాళ్ళు పార్టీలో ఉంటారో, లేదంటే నచ్చని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అంటూ మంత్రి జోగి రమేష్ చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి జగన్ నిర్ణయమే ఫైనల్ అని కూడా ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ లికేష్తో రమేష్, స్వతంత్ర టీవీ, తాడేపల్లి నుంచి.